జర్నలిజం పేరుతో బ్రోకరిజం చేస్తున్న రాధాకృష్ణ వావి వరసలు మర్చిపోయి అత్యంత జుగుప్సాకరంగా చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపాయి. జర్నలిజం విలువల గురించి ఏమాత్రం పట్టింపు లేని రోతగాడికి చుక్కలు చూపించేలా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు కదం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రజ్యోతి ఆఫీసుల ఎదుట శాంతియుత నిరసనలు ధర్నాలు నిర్వహించి ఎల్లో మీడియా విషపు రాతల్ని గట్టిగా ఎండగట్టారు. చంద్రబాబు అండ చూసుకుని తాను ఏం చేసినా అడిగేవాడు లేడన్నట్లుగా రాధాకృష్ణ తన ఛానల్లో బూతు కథనాలు వ్యాఖ్యలు ప్రసారం చేయడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజధాని అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతిని సాక్ష్యాలతో సహా ఎండగడుతూ దానికి ప్రత్యామ్నాయంగా మావిగన్ అనే గ్రోత్ ఇంజిన్ను సూచించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రతిపాదనపై ప్రజాస్వామ్యబద్ధంగా సముచితమైన విమర్శలు చేయొచ్చు, కానీ అలా చేయకుండా ఇష్టానుసారం తన ఛానల్లో బూతు కూతలు కూశాడు రాధాకృష్ణ. జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తూ ఇష్టానుసారం రెచ్చిపోతున్నాడని, ఆయన తన తీరు మార్చుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీఎన్ ఆఫీసుల ముందు శాంతియుత నిరసన ప్రదర్శనలు నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నేతలు. తక్షణమే దానికి సంబంధించినటువంటి అధినేత అయినటువంటి రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, రాష్ట్రానికి అని చెప్పి, ముఖ్యంగా మహిళా లోకానికి అని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దేనివల్ల ఈ తప్పుడు రాతలు, ఈ తప్పుడు కోతలు రాధాకృష్ణ కూశారో మనం అందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఒక గ్రోత్ కారిడార్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు కలుపుకొని రాజధానికి సంబంధించినటువంటి ప్లాన్ బిగా దీన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తూ దాదాపు 150 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అటు పోర్ట్ కానీ, గన్నవరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ, ఇటు విజయవాడ గుంటూరు కలిపేటటువంటి నేషనల్ హైవేని కానీ ఈ 3 ప్రాంతాలు కలిపి ఇప్పటికే వారు ప్రతిపాదించినటువంటి అమరావతి కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఈ ప్రాంతంలోకి వస్తాయి. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమం అమరావతి, దేశంలోనే అతిపెద్ద స్కాము అమరావతి రాజధాని. రాధాకృష్ణకు ధైర్యం ఉంటే, ఏ కోశాన అయినా చిత్తశుద్ధి ఉంటే తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. జర్నలిజం ముసుగు వేసుకుని సైకో రాతలు రాయడం మంచిది కాదని హితవు పలికారు. ఏమీ లేని చోట లక్షల కోట్ల నిధులను ఖర్చు చేసి రాష్ట్ర ప్రజల మీద భారం వేసే కంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ను కలుపుతూ రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుందని ఒక ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ సూచించారు. అందులో తప్పు పట్టడానికి ఏముంది? చంద్రబాబు, రాధాకృష్ణలకు అది ఇష్టం లేకపోతే లేకపోవచ్చుగాక, కానీ వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా దూషించడం ఎందుకు? నాయకులను, కార్యకర్తలను, వారి భార్యలను కూడా ఇందులోకి లాక్కొచ్చి ఇష్టానుసారం చెత్త పలుకులు పలకడం ఎందుకు అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఆలోచన, ప్రజానికానికి ఉపయోగపడే విధంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో రాజధాని ప్రాంతం కనుక ఏర్పడితే భవిష్యత్తు బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది. ముఖ్యంగా ఇక్కడ నివసిస్తున్న 60 లక్షల మంది ప్రజానికి ఒక భవిష్యత్తు బాగుంటుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సలహా ఇస్తే, మీ కమిషన్ల కోసం, మీ వ్యాపారాల కోసం ఏదైతే మీరు డబ్బులు తెప్పిస్తున్నారో ఆ ఒక కమిషన్ల కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం ఈరోజు విషం కక్కిన ఈరోజు మీరందరూ గారా కలిసిగట్టిగా క్షమాపణ చెప్పాలి. మహిళల గురించి మాట్లాడితే నేను తోలు చేస్తా, మహిళల జోలికి వస్తే నా విశ్వరూపం చూస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరూ ఏమైపోయారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళల్ని కించపరిస్తే మీరు నిన్న శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్న మా వాళ్ళ మీద ఏదో రౌడీలని, గుండాలని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేస్తున్నారే, ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఉందా అని చెప్పి చెప్తున్నాం. జర్నలిజం ముసుగులో బ్రోకర్ పనులు చేయడం ఆపేయాలని, రోత రాతలతో చెత్త పలుకులు పలకటం చేయవద్దని, తీరు మార్చకపోతే ఖబర్దార్ రాధాకృష్ణ అని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. బూతు ఛానల్ను కంట్రోల్లో పెట్టుకోవాలని వారు హితవు పలుకుతున్నారు. వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.